ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలిచిన సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జాతీయ రహదారిపై ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు ఘనంగా సంబరాలు జరిగాయి. బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశం మొత్తం బీజేపీ పార్టీకి అండగా ఉండి సుభిక్ష పాలన కొనసాగాలని నాయకులంతా ఆకాంక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో ఘన విజయం సాధించినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన భారత ప్రజలు అహర్నిశలు అన్ని విధాలు ఆశీర్వదించి భారతదేశంలో బీజేపీ ఉంటేనే బాగుంటుందనే ఆకాంక్షతోని సుసంపన్నమైనటువంటి ఓటర్లు ఆ యొక్క ఓట్లతో యూపీ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వాన్ని విజయ పథంలో నడిపించి దుర్మార్గుల కళల్లో బెదిరింపులు చేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలనే ఆకాంక్షతో గెలిపించాను. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నిలబడ్డది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ విజయ పథంలో నడుస్తుందని చెప్పి ఆకాంక్షిస్తూ అక్కడ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా మా నుండి మా తెలంగాణ ప్రజల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలలో అఖండ విజయం సాధించి హేమీలను ఓడగొట్టిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ యొక్క ఘనత. ఈరోజు ముఖ్యమంత్రి కానివ్వండి, జైలుకు పోయిన వాళ్ళు అందరూ కూడా ఓడిపోయినారు. ఇది యొక్క భారతదేశానికి ఒక గొప్ప విజయం. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మేము మీ కులం అనేటువంటి పూర్తిగా అర్థం వచ్చేటువంటి పార్టీ. ఈరోజు దొంగలు కలియుగ రాక్షసులు భారతదేశంలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు నీతిగా నిజాయితీగా ఉంటాం, మేము నిజాయితీ పరిపాలన అందిస్తామని టిక్కర్ స్కాములు చేసి భారతదేశాన్ని ఒక విధంగా మొత్తం దోచుకొని వీళ్ళకు పోయి ఈరోజు ఎన్నికలకు పోయి వీళ్ళ పార్టీ ఎవరు పెట్టిందంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది. దీని లింకు చూస్తే ఖలిస్తాన్, పంజాబ్ ఏర్పాటువాద, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, పాకిస్తాన్, పంజాబ్ కలుపుకొని ఒక దేశం తయారు చేసి ఆ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్న ఈ దొంగనే కేజ్రీవాల్.